హే ఆగండి ఆగండి, శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడరి. ఈరోజు మా ఇంటి పూజా గదిలో స్వామివారిని తాజా మల్లెలతో ఇలా ఎంతో నిండుగా అలంకరించుకున్నాను. స్వామివారితో పాటు పక్కనే ఉన్న లక్ష్మీదేవి, అలాగే విఘ్నేశ్వరుడు, మన శివయ్య కూడా మన శివయ్యని కూడా అదే మల్లెలతో కొలుచుకున్నాను. మన పూజాపీఠం పైన శివకేశవులను ఒకే చోట దర్శించుకోవడం ఎంతో పుణ్యం కదా. ఈ దివ్యమంగళ స్వరూపం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన మీ అందరికీ శివకేశవుల ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ మన పద్దూస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వీడియోలు పూజా మందిరం క్లీనింగు, పూజా పటాలకి ఏ బొట్లు పెడితే సువాసనగా ఉంటుంది, అలాగే పూజా రూమ్ని ఎప్పుడు ఏ సమయాల్లో క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు చేయకూడదు అనేది లాంగ్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.